వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ హాకీ సమైక్య అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ను ఢిల్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన కొండా విజయ్ కుమార్ ను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో స్థానిక ఐటీ అధికారులు అడ్డుకున్నారు. బంగారు బాబుగా గుర్తింపు పొందిన కొండా విజయ్ ఎక్కడికి వెళ్లినా భారీగా బంగారం ధరించే ప్రయాణం చేస్తుంటారు. ఇది గమనించిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు విజయ్ ని అడ్డగించి ఆయన పాన్ కార్డు ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతే ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించారు. కొండా విజయ్ కుమార్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగగానే అక్కడి ఢిల్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నలుగురు అతన్ని అదుపులోకి తీసుకుని ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రత్యేక గదిలో విచారణ ప్రారంభించారు. పాన్ కార్డ్ ఆధారంగా జరిగిన లావాదేవీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ కోణంలో విజయ్ కుమార్ ను కూడా ప్రశ్నించారు. తన ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతో పాటు వారి పేరుతో ఉన్న స్థిర చర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. విచారణ పూర్తి చేసిన అధికారులు అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించారు. ఆ అవార్డుల ఫంక్షన్ పూర్తయిన తర్వాత మళ్లీ విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. గోల్డ్ కొనుగోలు చేసినట్టు సరైన పత్రాలు చూపిస్తే సీజ్ చేసిన బంగారాన్ని తిరిగిచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.